సాధారణంగా ఈ వ్యభిచారము ఇట్లాంటిది ఏదో స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్ లాంటి ఊరు చివరలను ఎక్కడో చూస్తుంటాం. ఆర్గనైజ్డ్ది ఏ లాడ్జిల దగ్గర చూస్తుంటాం. హైదరాబాదు, విశాఖపట్నం, చెన్నై ఇట్లాంటి నగరాల్లో సాధారణంగా ఇతర దేశాల నుండి అమ్మాయిని తెచ్చి స్పాల పేరుతోనో లేకపోతే కనుక మసాజ్ సెంటర్ల పేరుతోనో వ్యభిచారం నడిపిస్తారన్నటువంటిది విన్నాం. పట్టుబడ్డాయి చాలాసార్లు ఉన్నాయి. కానీ గుంటూరు లాంటి నగరాలకు కూడా ఇది వ్యాపించిందని గుంటూరు పోలీసుల దర్యాప్తులో తేలింది. తాజాగా పోలీసుల ఆకస్మిక దాడుల్లో థాయిలాండ్ మహిళలు చాలా చోట్ల పట్టుబడ్డారు. అడిషనల్ ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ 4-5 బృందాలుగా ఏర్పడి ఒకేసారి 7 స్పా సెంటర్ల మీద దాడులు నిర్వహించడంతో ఈ గుట్టు రట్టయింది. థాయిలాండ్కి చెందిన మహిళలు దొరికారు. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఎస్కే ఆసిఫ్ మేనేజరు కిరణ్ కుమార్తో పాటు ఇది ఎక్కడ లక్ష్మీపురం ప్రధాన రహదారిలో ఉన్నటువంటి తురా ఇంటర్నేషనల్ స్పాలో దాడి చేస్తే అక్కడ థాయిలాండ్కి చెందిన మహిళలు దొరికారు. వ్యభిచారం నిర్వహిస్తున్నందుకు స్పా యజమాని ఎస్కే ఆసిఫ్, మేనేజర్ కిరణ్ కుమార్తో పాటు అక్కడ పట్టుబడిన ప్రభాత్, వెంకటేశ్వరం, హరీష్ల మీద పోలీసులు కేసు పెట్టారు. యువతను రెస్క్యూ హోమ్కి తరలించారు. మరోవైపు అయాన్ స్పా సెంటర్ మీద దాడి చేస్తే 3 పురుషులతో పాటు 4 థాయిలాండ్ మహిళలు ఉన్నారు. ఇక్కడ రెడీ హ్యాండెడ్గా పట్టుబడకపోవడంతో కేసు నమోదు చేయలేదు. క్రాస్ స్పా జరుగుతున్న తనిఖీల సమయానికి వ్యభిచారం జరుగుతున్నట్టు ఆధారాలు దొరక్కపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు ప్రకటించారు. స్తంభాల గడువులోని స్టూడియో 11, బృందావన్ గార్డెన్స్లో ఉన్నటువంటి మై స్పా, రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఎస్బిసిసి, మారుతినగర్లోని టోనీ అండ్ గై, అరండల్పేటలోని కుకంబర్ స్పా సెంటర్ మీద పోలీసులు దాడి నిర్వహించారు. అక్కడ క్రాస్ స్పా జరుగుతున్నట్టు ఆధారాలు ఏవి లభ్యం కాలేదు. అయాన్ స్పాలో క్రాస్ స్పా జరుగుతున్న కేసు నమోదు చేయలేదనమాట. అంటే ఇక్కడ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలకి, అమ్మాయిలకి అబ్బాయిలకి చేయటాన్ని క్రాస్ స్పా అంటారు. ఇది నిషేధం ఉందంటే చట్ట ప్రకారం నిషేధం లేదు కాబట్టి దాని కింద అరెస్ట్ చేయకూడదు. దాంట్లో ఒక ఏదైతే వ్యభిచారం చేస్తూ దొరికితే అరెస్ట్ చేయాలి. అందుకని ఒక దాని మీద అరెస్ట్ చేశారు. బట్ థాయిలాండ్ మహిళలు వచ్చి ఇక్కడ స్పాలు నిర్వహిస్తూ ఉన్న స్పాలలో పనిచేస్తున్నారు అన్నటువంటి విషయం బయటపడింది.